ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం లైఫ్లో అంటే ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీకి సమయానికి మధ్య సంబంధం గురించి తెలుసుకుందాం. అంటే సమయం చూడండి, సమయం ఎలా అంటే ఎప్పుడు ఆగదు. సమయం చాలా చాలా విలువైంది. ఇది మనందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే సమయం ఒకసారి మన చేతిలోంచి వెళ్ళిపోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. సమయం ఎలా అంటే ఎప్పుడు అలసిపోకుండా, ఆగిపోకుండా ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అంటే సమయంలో ఎలాంటి మార్పు ఉండదు. మనం చూడండి, చిన్నప్పటి నుంచి చూసాం, అంతకుముందు తరాల్లో ఎప్పుడైనా అదే గడియారం కదా, అలానే సమయం తిరుగుతూనే ఉంటుంది. కానీ మనము సమయంతో ఎలా ఉన్నాము అంటే సమయం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, మనల్ని సమయాన్ని చూసుకోవాలి. ఈ రోజుల్లో ఇంతకుముందు పూర్వకాలంలో ఎలా ఉండేది, వాళ్ళు సమయం కంటే ముందే అన్ని పనులు చేసుకొని ఫ్రీగా కూర్చునేవారు. వాళ్ళకి ఇలా అనిపించేది కాదు, సమయం పరిగెడుతుంది, సమయం చాలా ఫాస్ట్గా ఉంది, అరే సమయం అయిపోయిందా, అలా అనిపించేది కాదు. కానీ ప్రజెంట్ ఎలా ఉంది, అయ్యో ఎవరిని అడిగినా ఏమంటారు, సమయం చాలా ఫాస్ట్గా ఉందండి, సమయం సరిపోవట్లేదు, అసలు ఎలా వెళ్ళిపోతుందో కూడా సమయం. ఇప్పుడు చూడండి, 25 అయిపోయింది, 26 వచ్చింది, 26 వచ్చి కూడా ఎలా అంటే ఈ నెలలు ఎంత ఫాస్ట్గా, మనకి ఏమనిపిస్తుంది, సమయం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. అంటే నిజంగా సమయానికి స్పీడు స్లో ఉంటాయా? ఒకసారి మనం ఆలోచించండి. ఇంతకుముందు కాలంలో ఇదే సమయం ఉంది, ఇప్పుడు ఇదే సమయం ఉంది. అప్పుడు వాళ్ళకి అలా అనిపించలేదు, సమయం చాలా ఫాస్ట్గా ఉంది, స్పీడ్గా వెళ్ళిపోతుందని. కానీ మనకెందుకు అలా అనిపిస్తుంది, సమయం ఫాస్ట్గా ఉంది, సమయం స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవరిని అడిగినా ఒకటే మాట చెప్తారు, సమయం లేదండి, సమయం తక్కువ ఉందండి, అసలు మేము అనుకుంటాం కానీ చేయలేకపోతున్నాం, సమయం సరిపోవట్లేదండి అంటారు. మరి ఎలా మనం ఈ సమయాన్ని కూడా మన కంట్రోల్లో తీసుకురావాలంటే ఏం చేయాలి? సమయాన్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సమయం కంటే ముందు అంటే సమయంతో పాటు పరిగెట్టచ్చు, సమయం కంటే ముందు కూడా మనం వెళ్ళొచ్చు. మరి దానికోసం ఏమి ఉండాలంటే మన లైఫ్లో ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఆధ్యాత్మిక జ్ఞానంతో మనం సమయాన్ని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకుంటాం. అంటే చూడండి, మైండ్ మేనేజ్మెంట్, ఇలా మేనేజ్మెంట్ నేర్చుకుంటాం. దాంతోపాటు మనం సమయాన్ని ఎలా మేనేజ్ చేయాలి, సమయాన్ని ఏ విషయంలో ఎంత ఉపయోగించాలి, ఏది అవసరం ఏది అనవసరం, ఈ జ్ఞానం అంతా మనకి ఎలా వస్తుంది, ఆధ్యాత్మిక జ్ఞానంతోనే మనం సమయాన్ని మేనేజ్ చేయగలుగుతాం. ఎవరైతే సమయాన్ని మేనేజ్ చేయడం నేర్చుకుంటారో, సద్వినియోగం చేయడం నేర్చుకుంటారో, వాళ్ళకి ఎప్పుడు ఇలా అనిపించదు సమయం ఫాస్ట్గా ఉందని. వాళ్ళు కూడా సమయానికి అన్నీ చేసుకుని లైఫ్లో సక్సెస్ అవ్వగలుగుతారు. అందుకే మన లైఫ్లో ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా చాలా అవసరం. ఆధ్యాత్మిక జ్ఞానానికి సమయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. చూడండి, మనం ఏదైనా వస్తువు, మనం బయటకు వెళ్ళి మార్కెట్లో ఏదైనా వస్తువు కొంటాము, తినే వస్తువు కావచ్చు, మనం ఏదైనా వాడుకునే వస్తువులు కావచ్చు, సబ్బులు సర్ఫులు కావచ్చు, ఒక బిస్కెట్ ప్యాకెట్ కావచ్చు, దేనికైనా మనం మార్కెట్లో ఏది కొన్నా కానీ దానిపైన ఏం వేసి ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ రాసి ఉంటుందా లేదా? మనం ఏది కొన్నా ఏం చూస్తాం, ఎక్స్పైరీ డేట్ చూసి కొంటాం. అంటే ఆ టైంలో దాన్ని వాడాలి, దాన్ని యూజ్ చేసేయాలి. మనం కొన్న తర్వాత ఆ వస్తువు ఈ ఒక 2 months ఉంటుంది, 3 months ఉంటుంది, అలా ఆ 2-3 months లోపల మనం ఆ వస్తువుని వాడాలి. లేకపోతే ఆ వస్తువు పనికి రాకుండా అవుతుంది. అందుకే పెద్దలు ఏం చెప్పారు, ఆలస్యం అమృతం విషం. ఆలస్యం చేస్తే, లేట్ చేస్తే అమృతం కూడా ఏమవుతుందంట, విషం అయిపోతుంది అని చెప్పారు. అలానే మనం చూడండి, వస్తువులు చాలా కాస్ట్ పెట్టి కొంటాం, కానీ దానికి సమయానికి మనం వాడలేదు, ఆ వస్తువుని అక్కడ పెట్టి మర్చిపోయాము, దాని డేటు ఒక 2 months 3 months ఉంది, ఆ 2 months 3 months లోపల మనం వాడలేదు అనుకోండి, అంత కాస్ట్లీ వస్తువు కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయిందంటే ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. అప్పుడు ఆ టైం అయిపోయిన తర్వాత అదంటే అది హెల్దీ వస్తువే, కానీ దాని టైం అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఒకవేళ మందులు కూడా మనం ఎంత కాస్ట్ పెట్టి మందులు కొంటాం, ఆ మందులు కొనేటప్పుడు ఆ టాబ్లెట్స్ మీద కూడా ఎక్స్పైరీ డేట్ రాసి ఉంటుంది. ఆ ఇన్ టైంలో ఆ మెడిసిన్ వేసుకుంటే అది మనకి బాడీకి మంచిగా సూట్ అవుతుంది, మన ఆరోగ్యం నయం అవుతుంది, అంతా బాగుంటుంది. ఒకవేళ అదే మందు సమయం దాటిన తర్వాత వేసుకుంటే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? మళ్ళీ ఎక్స్పైర్ అయిన తర్వాత వేసుకుంటే పోతుంది, ఆ మందు రియాక్ట్ కూడా చేయొచ్చు. అంటే రోగాన్ని నయం చేసే మందే
సమయం దాటిపోయిన తర్వాత వేసుకుంటే ఏమవుతుంది, అది మళ్ళీ ఇంకొక రోగాన్ని తీసుకొస్తుంది. అంటే సమయం అయిపోయిన తర్వాత అది ఎంత వాల్యుబుల్ వస్తువైనా దాంట్లో పోషక తత్వాలు, దాంట్లో ఏదైతే పనికొచ్చే ఉన్నాయో అవన్నీ పోయి అదే విషతుల్యం అవుతుంది, దాన్ని చెత్తబుట్టలో పడేస్తారు. అలాగే సమయం అంటే మన లైఫ్ కూడా ఒక సమయం ఉంటుంది కదా, అక్కడ వస్తువులు వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి ఈ టైంలో ఎక్స్పైర్ అయిపోతుంది, 6 months 7 months 1 year అలా వేస్తారు. కానీ మన లైఫ్ కూడా ఒక టైం వస్తుంది, మన జీవితంలో కూడా అంతిమ సమయం వస్తుందంటే ఇది కూడా ఎక్స్పైర్ అయ్యే సమయం వస్తుందంటే మన సమయం కూడా అయిపోతుందంటే మృత్యు, మళ్ళీ యాత్ర స్టార్ట్ అవుతుంది. కానీ మనం ఈ శరీరంలో ఉన్నప్పుడు ఏది మనం చేసుకుంటామో అదే మన వెంట తీసుకువెళ్తాము. మంచి చెడు అంటే ఆత్మ ఈ దేహం డ్రెస్ వేసుకుని పార్ట్ ప్లే చేస్తుంది. ఆత్మ ఈ శరీరంలో ఉన్నప్పుడు మన బుద్ధితో నిర్ణయం చేసుకుని మన చేతులతో ఏది చేసుకుంటామో అదే మనతో పాటు తీసుకువెళ్తాం. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత ఆ వస్తువు ఏమవుతుంది, ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. అలాగే మనం కూడా చనిపోయిన తర్వాత, శరీరం వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మన పేరు మీద ఎన్నో చేయొచ్చు, అన్నదానాలు చేస్తారు, ఇంకేమైనా చేయొచ్చు. అంటే మనం పోయిన తర్వాత ఎన్ని చేసినా అది మన ఖాతాలోకి రాదు. ఎందుకంటే మనం వెళ్ళిపోయిన తర్వాత ఆ పేరు కూడా ఉండదు కదా, మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటే ఇంకొక పేరు వస్తుంది, ఇంకొక సంబంధాలు ఏర్పడతాయి. మరి ఆ పేరే లేనప్పుడు ఆ పేరు మీద ఎన్ని చేసినా ఎలా వస్తే రాదు కదా. అందుకే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఏం నేర్పిస్తుందంటే ఇన్ టైం, ఎలా అయితే ఎక్స్పైర్ డేట్ మనం కొన్నాం డబ్బులు పెట్టి దాన్ని ఇన్ టైంలో వాడితే అది మనం యూజ్ చేసుకున్న వాళ్ళం అవుతాం, లేకపోతే డబ్బులు వేస్ట్, అన్ని వేస్ట్ అవుతాయి కదా. అలాగే మన లైఫ్లో కూడా మనం ఎక్స్పైర్ డేట్ కాకముందే, అంటే మన ఎండ్ పాయింట్ రాకముందే, అంతిమ సమయం రాకముందే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే భగవంతుడు చెప్పిన మాటలు విని కొంచెం సమయం మెడిటేషన్, యోగం, బుద్ధి పరమాత్మపై ఏకాగ్రం చేసి మన బుద్ధిని పాజిటివ్గా చేయడం నేర్చుకోవాలి. పాజిటివ్గా శ్రేష్ఠ కర్మలు చేయడం, మంచి పనులు చేయడం నేర్చుకోగలిగితే అప్పుడు మనం ఏదైతే శ్రేష్ఠ కర్మలు చేసి పుణ్య సంపాదన చేస్తాం, ఒకరికి సుఖాన్నిచ్చి ఆశీర్వాదాలు సంపాదించుకుంటాం. ఈ ఆశీర్వాదాలు పుణ్య ఖాతా, శ్రేష్ఠ కర్మల ఖాతా మాత్రమే మన వెంట వస్తుంది. మరి ఈ అవేర్నెస్ మనకి ఎలా వస్తుంది? మన డేట్ కాకముందే మనం మన జీవితంలో ఏదైనా చెయ్యాలి, పుణ్య సంపాదన, ఈ సంపాదనతో పాటు ఆ సంపాదన. ఇప్పుడు చూడండి, మన లైఫ్లో సర్వైవ్ అవ్వాలంటే సంపాదన చేసుకోవాలి. మనం మార్నింగ్స్ తినాలన్నా, పిల్లల్ని చదివించాలన్నా సంపాదన ఉండాలి. ఆ సంపాదనతో పాటు మనం వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళే సంపాదన కూడా చేసుకోవాలి అన్న ఆలోచన మనకి ఎలా కలుగుతుంది? ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే కలుగుతుంది. ఒకవేళ ఈ జ్ఞానం మన దగ్గర లేదనుకోండి, మన లైఫ్ టైం అయిపోతూనే ఉంటుంది. అంటే ఆత్మ ఈ శరీరంలో ఉన్నప్పుడే మనం ఏది చెయ్యాలో అది చేసుకోవాలి. చేసుకోకపోతే మళ్ళీ మనకి ఛాన్స్ అనేది రాదు. ఎందుకంటే మనం మన చేతులతో ఆలోచించి నిర్ణయం తీసుకుని ఏం చేసుకుంటామో అదే మన వెంట వస్తుంది. అందుకే వస్తువు కొన్న తర్వాత ఇన్ టైంలో వాడాలి, ఎక్స్పైరీ డేట్ కాకముందే వాడాలని మనకి ఎలా అటెన్షన్ ఉంటుందో అలానే మనం శరీరంలో ఉన్నప్పుడే ఏదైనా చేసుకోవాలి. ఇంతకుముందు కాలంలో ఏం చెప్పేవారంటే మొత్తం మనిషి జీవితంలో 3 స్థితులు, ఒకటి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, 3 రకాలుగా డివైడ్ చేసి చెప్పారు. బాల్యం ఏంటి? ఆటపాటలు. యవ్వనం బరువు బాధ్యతలు. వృద్ధాప్యంలో ఏం చేస్తారు? పిల్లలకి వాళ్ళ బరువు బాధ్యతలు, వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని అప్పగించి భగవంతుడి స్మరణలో గడపాలి అని చెప్పి వాళ్ళ ఆశ్రమాలకి, గురువుల దగ్గరికి వెళ్ళేవారు. ఇంతకుముందు అలా ఉండేది. కానీ ఈ ప్రజెంట్ పరిస్థితులు అలా ఉన్నాయా? మనం బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఈ 3 స్థితుల్ని దాటుతామని ఏమైనా గ్యారంటీ ఉందా? ఏజ్ అయిపోయిన తర్వాతే మనకు ఒక 60-70 years వచ్చిన తర్వాతే మనకి మృత్యు వస్తుందని ఏమైనా గ్యారంటీ ఉందా? లేదు కదా. బాల్యము మన చేతుల్లో లేదు, యవ్వనంలో మన చేతుల్లో లేదు, వృద్ధాప్యం మన చేతుల్లో లేదు. అంటే ఇంతకుముందు అలా చెప్పారంటే ఆ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండేది కాబట్టి వాళ్ళ జీవితం యొక్క ఎండ్ పాయింట్లో భగవంతుడి స్మృతిలో గడపాలి, జీవితాన్ని సార్థకం చేసుకోవాలని చెప్పేవారు. కానీ వర్తమానంలో మనం చూస్తున్నాం కదా, ఎప్పుడు ఏ క్షణంలో బయటికి వెళ్ళిన వాళ్ళు లోపలికి వచ్చే వరకు గ్యారంటీ లేదు, ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు. సో దానికోసం మనం ఏజ్ గురించి ఆలోచించదు. ఈ ఏజ్ ఆ ఏజ్ అని కాదు, ఎప్పుడు మనకి ఎలా సమయం దొరికితే అలా. అందుకే ఇంతకు ముందులా మనం ఈ ఏజ్ ఆ ఏజ్ అని కాదు,
మనం ఎప్పటికి ఏదో విధంగా కొంచెం టైం తీసుకుని ఆధ్యాత్మిక జ్ఞానం మంచి విషయాలు వింటూ జీవితంలో శ్రేష్ఠ కర్మలు చేయడం నేర్చుకోవాలి. అలా చేస్తూ వెళ్తే మనకి ఏమనిపిస్తుంది అంటే సమయాన్ని ఎవరైతే సమయపాలన లైఫ్లో ఎవరైతే బాగుంటుందో, డిసిప్లైన్గా ఉంటారో, సమయాన్ని మెయింటైన్ చేయడం వచ్చిన వాళ్ళకి జీవితం కూడా ఎలా అవుతుందో, జీవితంలో ఏది చేసినా సక్సెస్ఫుల్ అవుతారు. అంటే లాస్ట్ సమయం అంది, అంతిమ సమయం వచ్చినప్పుడు మనం ఎలా ఉండగలుగుతాం? సాటిస్ఫైగా ఉండగలుగుతాం. లేకపోతే అంతిమ సమయంలో మనకి ఏమనిపిస్తుంది అంటే అయ్యో నేను అది మిస్ చేశాను కదా, ఇది చేయలేకపోయాను, అది చేయలేకపోయాను, ఇక్కడ టైం ఇచ్చుంటే బాగుంటుంది, రకరకాల ఆలోచనలు వస్తాయి. మరి మన అంతిమ సమయంలో మనం హ్యాపీగా ఉండాలి అంటే మనం ఇప్పుడు మన వర్తమాన సమయంలో అంటే మన ఆత్మ అంటే మన ప్రాణం ఉన్నప్పుడే, అక్కడ ఏం చెప్పారు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని చెప్తారు. దీపం అంటే ఏంటి? ఆత్మజ్యోతి వెలుగుతున్నప్పుడే, అంటే మన ప్రాణం ఉన్నప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాం. ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఈ శరీరం దేనికి పనికిరాదు, మనం ఏం చేయలేం. ఆత్మ ఉన్నప్పుడే ఏదైనా చేయగలుగుతుంది. అందుకే మనం సమయం ఉన్నప్పుడే, సమయం మన చేతుల్లో ఉన్నప్పుడే మనం శ్రేష్ఠ కర్మలు చేసి పుణ్యఖాతా తయారు చేసుకోవాలి. మరి ఆ పుణ్యఖాతా తయారు చేసుకోవాలి, శ్రేష్ఠ కర్మలు చేయాలి, మనం వెంట తీసుకెళ్లే సంపాదన చేసుకోవాలి. ఇవన్నీ ఎలా వస్తాయి? మనకి ఆధ్యాత్మిక జ్ఞానంతోనే వస్తాయి. ఇంకా చూడండి, మనకి ఇప్పుడు ఈ కాలంలో ఏంటి ఆఫర్స్, ఫెస్టివల్ ఏదైనా పండుగలు వచ్చినాయి, ఏదైనా వస్తే ఏమంటే ఆఫర్స్ ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారు, కూపన్స్ ఇస్తారు. ఈ టైం నుంచి ఈ టైం అంటే ఈ 10 డేస్లో మీరు ఈ కూపన్ యూజ్ చేసుకుని ఈ ఆఫర్ని మీరు వినియోగం చేసుకోవచ్చు అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తాం మనం, ఇన్ టైంలో ఆ ఆఫర్ ఏ టైంలో ఉందో ఆ టైంలో వెళ్ళి మనం ఆ కూపన్ ఇస్తే వాళ్ళు మనకి ఏది డిస్కౌంట్ ఇచ్చేది డిస్కౌంట్ ఇస్తారు, లేకపోతే ఒక వస్తువు కొంటే ఇంకో వస్తువు ఇవ్వడమో ఏదో అలా చేస్తారు. అంటే మన ధ్యాస ఏముంటుంది, ఆ టైంలో వెళితేనే మనకి ఆఫర్ యొక్క వాల్యూ ఉంటుంది, ఆ కూపన్ యూజ్ అవుతుంది. ఒకవేళ మనం సమయం దాటిపోయిన తర్వాత ఇవాళ చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఇవాళ వెళ్దాం, రేపు వెళ్దాం, ఇవాళ వెళ్దాం, రేపు వెళ్దాం అని ఒక 10 డేస్ టైం ఉందనుకోండి, ఆ 10 రోజులు టైం దాటిన తర్వాత మనం ఆ కూపన్ తీసుకుని వెళ్ళామనుకోండి, వెళ్తే వాళ్ళు ఏమంటారు, టైం అయిపోయిందండి, ఇప్పుడు ఈ కూపన్ పనిచేయదు, మీరు ఒక 2 రోజుల ముందు వచ్చినా, ఒక రోజు ముందు వచ్చినా పనిచేసేది, ఇప్పుడు పనిచేయదు అంటారు. అలానే మన లైఫ్ ఇప్పుడు ఏం జరుగుతుంది, కలియుగ అంతిమ సమయం జరుగుతుంది. ఈ కలియుగ అంతిమ సమయంలో భగవంతుడు వచ్చి మనకి ఆఫర్ చేస్తున్నాడు. అంటే మనం ఎన్నో జన్మల నుంచి ఏం చేసాము, ఈ దేహం అనే భ్రమలో పడి వికారాల వల్ల చిక్కుకొని పాపకర్మలు, వికర్మలు ఇవన్నీ చేస్తూ 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 ఇప్పుడు మన తలపైన పాపభారం ఎంతో పెరిగిపోయింది. మరి ఆ పాపభారాన్ని అంతా తొలగించుకునే విధానం భగవంతుడు వచ్చి కలియుగ అంతిమ సమయంలో చెప్తున్నాడు. అంటే ఈ సమయం ఆయన ఆఫర్ చేస్తున్నాడు. ఈ సమయంలో ఆయన చెప్పిన టైంలో మనం జ్ఞానాన్ని విని అర్థం చేసుకుని ఆచరిస్తే మన జన్మల వికర్మల నుంచి మనం ముక్తి కావచ్చు. మరి ఈ ఆఫర్ టైం, ఈ టైం దాటిపోయింది అనుకోండి, మనం ఎదురు చూస్తాం కదా, భగవంతుడు ఏదో ఒక సమయంలో అంటే ఎప్పుడైతే ధర్మగ్లాని జరుగుతుందో ఆ సమయంలో పరమాత్మ వస్తాడు అని చెప్తారు. అంటే ఈ ప్రపంచం ఇంత ఘోరంగా దిగజారిపోయింది, దీనికి మించిన నరకం ఎక్కడా ఉండదు, ఇది అంతిమ సమయమే. ఈ అంతిమ సమయంలో పరమాత్మ వచ్చి మనకి చెప్తున్నారు, సరే మనం దేహం అనే భ్రమలో పడి పాపకర్మలు వికర్మలు చేసాం, సరే ఇప్పటివరకు అయింది, ఇప్పటికైనా మేల్కొని అంటే మీ జీవితాన్ని తయారు చేసుకోండి, జన్మల వికర్మల నుండి మీరు బయటపడండి అని భగవంతుడు మనకి చెప్తున్నాడు, ఆఫర్ చేస్తున్నాడు. మరి ఈ టైంలో అంటే ఆయన చెప్పిన టైంలో వచ్చి మనం చేస్తే ఆయన శక్తి కూడా మనకి పనికొస్తుంది. మరి ఆయన చెప్పిన టైంలో చేస్తే భగవంతుడి శక్తి, సమయము రెండు అనుకూలిస్తాయి. సమయాన్ని అంటే మనం ఇన్ టైంలో చేస్తే సమయము సహకరిస్తుంది, అందరి సహకారం కూడా దొరుకుతుంది. సమయం అయిపోయిన తర్వాత సమయం సహకరించదు, ఎవరి సహకారము దొరకదు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సమయం, ఇది ఏం సమయం, సమయాన్ని బట్టి మన వ్యవహారం ఉండాలి. సమయాన్ని బట్టి మన వ్యవహారం లేకపోతే ఎలా? ఇప్పుడు పిల్లలు పరీక్షలు వచ్చినాయి, ఎగ్జామ్స్ టైంలో ఏమో చదువుకోవాలి, సమయాన్ని బట్టి పరీక్షా సమయం చదువుకోవాలి, అంటే సమయాన్ని బట్టి వ్యవహారం ఉండాలి. ఇప్పుడు సమయం ఏంటిది, కలియుగ అంతిమ సమయం నడుస్తుంది. అంటే ఘోరమైన, అంటే అన్నీ ఎక్కువైపోతున్నాయి, అంటే పాపం కుండ పగిలిపోయే సమయం వచ్చింది. మరి ఆ సమయం లోపలే మనము అంటే ఎండ్ పాయింట్ అయ్యే లోపలే మనం శ్రేష్ఠ కర్మలు చేసి జన్మల వికర్మల వినాశనం చేసుకుని మన లైఫ్ని తయారు చేసుకునే సమయం ఇది. ఈ సమయంలో చేసుకుంటేనే మనం ఏమైనా చేసుకోగలుగుతాం, సమయం దాటిపోయిన తర్వాత ఏమీ చేయలేం. ఇంకా చూడండి, కొన్ని ఇప్పుడు ప్రతిదీ ఏమైపోయింది, లోన్స్,
ఒక సెల్ ఫోన్ కొనాలన్నా లోన్, ఇల్లు కొనాలన్నా లోన్, బైక్ కొనాలన్నా లోన్, కంప్యూటర్ కొనాలన్నా లోన్, చిన్న కుక్కర్ కొనాలన్నా అంతే. ఏమంటే ఇన్స్టాల్మెంట్. వాళ్ళు ఒక 10,000 వస్తువు కొంటే మీరు ఇన్ మంత్స్లో ఒక 1,000 రూపీస్ పే చేయండి అయిపోతుందని చెప్తారు. ఇప్పుడు మ్యాక్సిమం అందరు జాబ్ చేసే వాళ్ళైనా ఎవరైనా అది ఈజీ అయిపోయింది. ఏం చేస్తారు, లోన్ తీసుకుంటారు, ఆ వస్తువు కొనుక్కొని మెల్లమెల్లగా లోన్ పే చేస్తారు. అంటే దానికి ఒక టైం ఉంటుంది. ఈ పీరియడ్ లోపల ఆ లోన్ మీరు కంప్లీట్ చేయాలి, లేకపోతే ఈ పీరియడ్ లోపల మీరు మనీ పే చేయాలి అని చెప్తారు. ఆ పీరియడ్ లోపల ఒకవేళ మనం చెయ్యలేదు అనుకుంటే ఆ వస్తువు ఏమవుతుంది, మనది కాకుండా అయిపోతుంది. అలాగే మనకు కూడా ఒక టైం పీరియడ్ ఉంటుంది. టైం పీరియడ్ అంటే మనం ఒక లోన్ తీసుకున్నాం, 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్, 10 ఇయర్స్ ఒక టైం పీరియడ్ ఉంటుంది. అలాగే మన జీవిత కాలంలో కూడా మనకి ఎన్ని లోన్లు ఉన్నాయి మనకు తెలుసా? తెలియదు కదా. మనకి ఇప్పుడు టైం పీరియడ్ ఎంత ఉందని తెలియదు. మన లైఫ్లో ఈ రోజు ఉన్నాం, రేపు ఉంటామో లేదో మనకి గ్యారంటీ లేదు. ఎంతమంది వ్యక్తులతో మనకి సంబంధాలు ఉంటాయి, ఎంతమంది మన మధ్య వ్యవహారంలో వస్తాము, ఎంతమందితో ఎన్ని లోన్స్ పెట్టుకున్నాము, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఆఫీస్ వాళ్ళు, వ్యాపారం వాళ్ళు, అలా ఎంతో మందితో మన బంధాలు ఉంటాయి కదా. మరి ఎంతమందితో మనకు లోన్లు ఉన్నాయని తెలియదు కదా. ఆ లోన్లు ఎప్పుడు కంప్లీట్ చేసుకోవాలి మనం? ఈ టైంలోనంటే ఆత్మ మన టైం పీరియడ్ ఇది. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే ఈ లోన్స్ అన్ని మనం క్లియర్ చేసుకోవాలి. ఒకవేళ మన సమయం అయిపోయింది అనుకోండి, మనం ఆత్మ వెళ్ళిపోతే ఏం చేస్తాం, మళ్ళీ ఈ లోన్స్ని మనతో పాటు తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ ఆ లోన్స్ అంటే ఆ రుణాలన్నీ మనతో పాటు తీసుకెళ్ళామనుకోండి, మళ్ళీ ఇవే పరిస్థితులు, ఇవే సిచ్యువేషన్స్, ఇవే బాధలు, ఇవే కష్టాలు, ఇవే దుఃఖాలు మళ్ళీ మనం ఏం చేస్తాం, అనుభవించాల్సి ఉంటుంది. అంటే ఆత్మ తనతో పాటు, అంటే మనం ఇక్కడ పాత్ర పూర్తవ్వచ్చు కానీ మన లోన్స్ అయితే పూర్తి కావు కదా. మనం ఎక్కడ మళ్ళీ పాత్ర స్టార్ట్ చేస్తామో మనతో పాటు ఈ లోన్లు కూడా ఏమవుతాయి, మనతో పాటే వస్తాయి. అందుకని భగవంతుడు ఏం చెప్తున్నా అంటే, నీ టైం పీరియడ్లో నీకున్న లోన్స్ అన్నీ క్లియర్ చేసుకో. అంటే ఎవరెవరితో ఏం రుణాలు ఉన్నాయి, ఖాతాలు ఉన్నాయి, కర్మ బంధనాలు ఉన్నాయి, లెక్కల ఖాతాలు ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకునే సమయం ఏంటి, ఇప్పుడే. అంటే ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే చేసుకోవాలి. మరి ఈ లోన్స్ ఎలా క్లియర్ చేసుకోవాలని కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే మనకి అవేర్నెస్ వస్తుంది. అంటే మనం ఒకరి గురించి మంచి ఆలోచించాలి, ఒకరికి సుఖాన్ని ఇవ్వాలి, మన వల్ల అయిన సహయోగం సహకారం చేయాలి. ఎంత మనం పాజిటివ్ చేస్తూ ఉంటామో చూడండి, మనం సంపాదించుకుంటూ ఉంటే ఏమవుతుంది, అప్పులు మెల్లమెల్లగా తీరుతుంటాయి కదా. డబ్బులు సంపాదించుకుంటూ ఏం చేస్తాం, కొంచెం మన రుణాలు తీరుస్తుంటాం. అలాగే ఈ సమయం ఏంటి, మనం శ్రేష్ఠ కర్మలు చేసి పాజిటివ్ కర్మలు చేస్తూ మన తలపైన పాపభారాన్ని చిన్నగా, అంటే మన లోన్స్ అన్ని క్లియర్ చేసుకునే సమయం. ఇప్పుడు లోన్స్ క్లియర్ చేసుకోవాలి, లోన్స్ క్రియేట్ చేసుకోవద్దు. అంటే ఇప్పుడు సమయం ఏంటి, మనం లోన్స్ని క్లియర్ చేసుకోవాలి కానీ ఇంకా క్రియేట్ చేసుకోవద్దు, పెంచుకోవద్దు. బంధాల్ని, రుణాల్ని మనం ఇంకా పెంచుకుంటూ వెళ్తే ఇంకెప్పుడు క్లియర్ చేసుకుంటాం? క్లియర్ చేసుకోలేం కదా. ఇప్పుడే, అంటే మన జీవిత కాలం, అంటే ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే అదే మన లైఫ్. జీవితకాలం అంటే ఏంటి, ప్రాణం ఉన్నప్పుడే జీవితకాలం కదా. ఈ జీవిత కాలంలోనే ఏం చేయాలి, మన జన్మ లోన్స్ అన్నీ క్లియర్ చేసుకుంటేనే మన అంతిమ సమయం బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, అంతిమ సమయం అంటే నా ఫైనల్ టైం బాగుండాలి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎవరితో ఏం చేయించుకోకుండా అలా నడుస్తూ తిరుగుతూ వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలానే కోరుకుంటారు. ఎవరిని అడిగినా ఏమంటారు, ఏదైనా ఎవరికన్నా కష్టం చూస్తే, అమ్మో ఇలా ఉండద్దు, నేను ఇలా కాళ్ళు చేతులు పనిచేస్తున్నప్పుడే హ్యాపీగా వెళ్ళిపోవాలి అనుకుంటారు. మరి మనం అలా వెళ్ళిపోవాలి, మన అంతిమ సమయం సుఖం శాంతిగా ఉండాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే అది ఎలా అవుతుంది? ఒక్కసారిగా వస్తుందా? రాదు కదా. దానికోసం కూడా సాధన చేయాలి. చూడండి, ఏదన్నా మనం ఒక పని చేయాలంటే లాంగ్ టైం నుంచి చేస్తూ చాలా కాలం నుంచి సాధన చేస్తూ ఉంటేనే ఆ పని మీద మనం పట్టు సాధించగలుగుతాం. అలాగే అంతిమ సమయంలో మనకి ఒక్క భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ గుర్తు రావద్దు. మన బుద్ధి ఒక భగవంతుడితోనే ఉండాలి. అంటే అప్పటికప్పుడు రాదు అది. చూడండి, అప్పుడే ఎవరన్నా ఇంకా చనిపోతారని తెలిసింది, ఎవరిదైనా హెల్త్ కండిషన్ బాగాలేదు, ఆ టైంలో ఏం చేస్తారు, రామాయణం చదివినిపిస్తారు, గీత చదివినిపిస్తారు, లేకపోతే రామ అను, కృష్ణ అను, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ అంటే ఎక్స్టర్నల్గా వాళ్ళు చెప్తారు, రామ అను, కృష్ణ అను, భగవంతుని గుర్తు చేసుకో అని వాళ్ళు చెప్తూనే ఉంటారు. కానీ మనసు దానిపైన ఏకాగ్రం కాదు. ఎందుకంటే మనకి జీవితకాలంలో
ఆయన గుర్తు చేసే అలవాటు లేదు కదా. అయితే మనకి జీవితకాలంలో మనం పుట్టినప్పటి నుంచి లాస్ట్ ఎండ్ అయ్యే వరకు మన ఆలోచనలు ఎలా ఉంటాయి? ఈ పని అయిపోవాలి, ఈ బాధ్యత పూర్తి చేయాలి, ఇది కొనుక్కోవాలి, ఇలా ఉండాలి, వీళ్ళకి ఇది ఇచ్చాము అది ఇచ్చాము అంటే వ్యవహారాల్లో మన టైం అంతా గడిచిపోతుంది కదా. ఇలా వ్యవహారంలో ఉన్న మనకి అంతిమ సమయంలో ఒక్కసారిగా భగవంతుని గుర్తు చేయమంటే చెయ్యలేం. అది మన వల్ల కాదు. అప్పుడు మనకి పుట్టినప్పటి నుంచి వ్యవహారాలు అలవాటు ఉన్నాయి కదా, ఎండ్ టైంలో కూడా వ్యవహారాలు గుర్తొస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే అటు మనం వెళ్ళలేము, ఇటు ఉండలేము. వెళ్ళాలంటే ఇవన్నీ లాగుతూ ఉంటాయి, ఉండాలంటే ఈ పరిస్థితుల్ని తట్టుకోలేము. అప్పుడు ఆ ఎండ్ పాయింట్ ఎలా ఉంటుందంటే చాలా యుద్ధంలాగా ఉంటుంది అన్నమాట. అంటే చాలా బాధాకరంగా ఉంటుంది. అలా ఉండొద్దు అంటే మనకి ఏజ్తో సంబంధం లేదు, ఈ వయసు ఆ వయసు అని సంబంధం లేదు. ప్రపంచం ఎలా ఉంటుందంటే మనం చిన్నప్పుడు మంచి విషయాలు, భగవంతుడి విషయాలు వింటే ఇప్పుడే ఎందుకు, ఇంకా చాలా టైం ఉంది అంటారు. ఇంకా చాలా టైం ఉందంటే ఒకవేళ ఏజ్ అయిపోయిన తర్వాత వస్తే కూడా ఏమంటారు, ఇంకా మనవరాళ్ళు అందరినీ వదిలేసి వెళ్తున్నాం అంటారు. అలా ప్రపంచంతో చూసుకుంటే ఏ సమయంలో మనం భగవంతుడి దగ్గర వచ్చి మనం ప్రశాంతంగా ఆయన గుర్తు చేస్తూ అలా టైం గడపలేం. ఇంకా భగవంతుడు కూడా ఏమంటున్నారంటే మనం అన్నీ వదులుకొని రావాల్సిన పని లేదు. మన బాధ్యతలు చేసుకుంటూ బుద్ధితో ఆయనకి సమయాన్ని ఇవ్వడం నేర్చుకోవాలి. బుద్ధితో సమయాన్ని ఇవ్వడం నేర్చుకుంటే అంతిమ సమయంలో మనకు ఆయన గుర్తొస్తాడు. అంతిమ సమయంలో మనం వెళ్ళిపోయినప్పుడు మన లోన్లు అన్నీ మనం క్లియర్ చేసుకుంటాం కదా, ఆత్మ సంతోషంగా హ్యాపీగా నేను ఈ డ్రెస్ వదిలి వెళ్ళిపోతున్నానని సంతోషంగా వెళ్ళిపోతుంది. మరి అంతిమ సమయం మంది సుఖాంతంగా ఉండాలి, ఎలాంటి సమస్య ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మన జీవిత కాలంలోనే ఏం చేయాలి? మనం మన బరువులు బాధ్యతలు మన పనులన్నీ చేసుకుంటూ కూడా మన ఆధ్యాత్మిక జ్ఞానం వింటూ భగవంతుడు చెప్పిన విషయాలపైన కొంచెం శ్రద్ధ వహిస్తూ వెళ్తే ఏమవుతుందంటే మనం సాధన చేస్తాం. అన్ని బంధనాల నుంచి ఫ్రీ అయి బుద్ధి భగవంతుడితో కనెక్ట్ చేసే సాధన చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అప్పుడు అంతిమ సమయంలో మనం అన్నిటి నుంచి ఫ్రీ అయి ఉంటాం కదా. అంతిమ సమయంలో మనకు పరమాత్మ గుర్తొస్తాడు. మనం అంతిమ సమయం ఎలా ఉంటుంది? ఎండ్ పాయింట్ హ్యాపీగా వెళ్ళిపోగలుగుతాం. అందుకే సమయానికి ఆధ్యాత్మికతకి చాలా సంబంధం ఉంది. సమయానికి గ్యారంటీ లేదు, ఎప్పుడు ఏ సమయం ఎలా ఉంటుందో చెప్పలేం. ఇంకా ఎక్స్పైర్ డేట్ కాకముందే, ఆఫర్ పూర్తి కాకముందే మన లోన్ టైంలోనే మనం క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు లేకపోతే మళ్ళీ ఛాన్స్ మనకి రాదు. మనం చేద్దాం వెళ్దాం అంటే ఆఫర్ మిస్ అయినట్టు అలాగే ఈ సమయం కూడా మిస్ అవుతుంది. ఇప్పుడు ఈ కలియుగ అంతిమ సమయంలో భగవంతుడు వచ్చి చెప్తున్నాడు మనకి. ఆయన చెప్పిన మాట విని మన జీవితాన్ని తయారు చేసుకోవాలి. అంటే మనం సమయానికంటే ముందే మన లోన్స్ అన్నీ క్లియర్ చేసుకుని పుణ్య ఖాతా తయారు చేసుకుని రెడీగా ఉంటే మనకి పశ్చాత్తాపం అనేది ఉండదు. వెళ్ళేటప్పుడు మనం చేసుకున్నాము, భగవంతుడు చెప్పింది విని మన జీవితాన్ని తయారు చేసుకున్నామని సంతోషంగా వెళ్ళగలుగుతాం. దానికోసమే ఆధ్యాత్మిక జ్ఞానం. అంటే సమయం ఎప్పుడైపోతుందో తెలియదు, సమయానికి గ్యారంటీ లేదు. అందుకే సమయం కోసం చూడకుండా మనం ఉన్న సమయంలో మన లైఫ్లో ఉన్నప్పుడే ఆధ్యాత్మిక విషయాల వైపు శ్రద్ధ పెట్టి కొంచెం సమయాన్ని ఇస్తూ మన అంతిమ సమయాన్ని సుఖాంతంగా చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మనం సమయం ఆధ్యాత్మిక గురించి తెలుసుకుందాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.